లేనన్నా, పిక్నిక్ వెళ్లే టైం అవుతుంది లేనన్నా. పిక్నిక్? లేదిరా, టైం అయింది, గెటప్. ఉదయం సూర్యుడు పూర్తిగా లేవకముందే లేవాలి బిడ్డా. చూడమ్మా సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడో. లెవరా బాబూ, ఉదయం అయింది. ఏడ్చావా? లేవమ్మా, సూర్యుడు లేచాడు. నా తల్లి. పులిహోర కలుపుతున్నాను. ఇప్పుడు బాగా కలిసింది. పిక్నిక్లో పులిహోర చాలా బాగుంటుంది. అమ్మా, వంట ఎలా ఉంది? బాగుంది. ఆ కంటైనర్లు రెడీ చేశావా? అవును, ఇదిగో. ధన్యవాదాలు. టైం అవుతుంది, బాక్సులు రెడీగా ఉన్నాయి. సరే. దీనిలో పెట్టమ్మా. అమ్మా కొత్త బట్టలు వేసుకున్నాం చూడు. చాలా బాగున్నాయిరా. అవునమ్మా, చాలా బాగుంది. బట్టలు నీటిగా చూసుకోవాలి బస్ ఎక్కేటప్పుడు, మరి పిక్నిక్ లో కూడా. అలాగే, జాగ్రత్తగా ఆడండి పిల్లలు. అమ్మో, ఎంత అందంగా ఉంది. అవును నాన్న, చూడే. ఈ పచ్చని ప్రకృతి చూస్తే మనసు ఉల్లాసంగా ఉంది. చూడండి పిల్లలు, చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. అవును బాబు, చాలా అందంగా ఉన్నాయి. చూడు, ఆ పక్కన కొండలు కూడా. చూడు, ఆకాశంలో రాకెట్. అది కోట. ఇలా ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది. చూడు, ఆకులు ఎగురుతున్నాయి. అది ఒక రాకెట్ లాగా ఉంది. ఒక కోట కూడా. వా, ఇది చాలా బాగుంది. అమ్మో, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. ఇక్కడ కూర్చోవడం చాలా బాగుంది. అవును, ఇది సరదాగా ఉంది. అమ్మో, ఈ రోజు మనం ఇక్కడ రోజు రావాలి. అవును. ఇక్కడ చాలా శాంతిగా ఉంది కదూ. అవును, ఈ సూర్యాస్తమయం చూడండి. అమ్మా, ఈ పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. చూడు బిడ్డా, ఈ పళ్ళు తీసుకో. చాలా రుచిగా ఉన్నాయి. ఆంటీ కావాలా? చూడండి, ఈ మ్యాప్ లో మన ఇల్లు ఇక్కడ ఉంది మరియు నది ఇక్కడ ప్రవహిస్తోంది. మరియు ఈ మ్యాప్ చాలా బాగుంది. ఈ ఆట ఎంత బాగుంది. మనం ఇప్పళ్లే పదైతే పడదాం. వావ్, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇది ఎంత అద్భుతమైన పిక్నిక్. ఆహా, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా తీసుకోండి. ఈసారి పిక్నిక్ చాలా ఎంజాయ్ చేయాలి. అవును, చాలా బాగుంది. వావ్, సూపర్ ఎంజాయ్. ఏసారి పిక్ ఎక్కడికి వెళ్దాం? చాలా బాగుంది. అయితే ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. సరే, వెళ్ళాం. ఇద్దరూ బాగా తినండి పిల్లలు. అవునమ్మమ్మా, చాలా బాగుంది. ఇంకా తీసుకోండి పిల్లలు. థ్యాంక్ యూ అమ్మమ్మా. అమ్మమ్మ, ఈ పిక్నిక్ చాలా బాగుంది. ఇది తినండి పిల్లలు, ఇది చాలా రుచిగా ఉంది. అవునమ్మమ్మా, చాలా బాగుంది. అవునమ్మమ్మ, మరి ఇంకా తీసుకోండి. ఈ పళ్ళు తినండి పిల్లలు, రుచిగా ఉన్నాయి. అవును, పెరు చాలా బాగా ఉంది. ధన్యవాదాలు అమ్మమ్మా. ఈ ప్రకృతి చూడండి, ఎంత అందంగా ఉందో. అవును, సూర్యాస్తమయం రంగులు ఈ ప్రకృతి చూస్తుంటే ఎంత బాగుందో. అవును, ఇలాంటి ప్రయాణం చాలా మంచిది. మరి ఈ దృశ్యాలు మిస్ కాకూడదు. ఇప్పుడు పెద్దవాళ్లమయ్యాం. పిక్నిక్లో ఈ ఫోటోలయ్యే, కానీ అప్పటి పిక్నిక్ మిగిలిపోయింది. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం. పిక్నిక్లు ప్లాన్లయ్యాయి, ఫోటోలయ్యాయి. చిన్నప్పటి పిక్నిక్లోనే మిగిలిపోయింది. ఆ జ్ఞాపకాలే ఇప్పటికీ మన మనసుకు చిన్న సెలవిచ్చే పిక్నిక్లా ఉంటాయి. ఆ జ్ఞాపకాలే ఇప్పటికీ మన మనసుకు చిన్న సెలవిచ్చే పిక్నిక్లా ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మా హృదయాల్లో మెద్దుతోయి. ఆ రోజులు ఇప్పటికీ మనల్ని మారుస్తూనే ఉన్నాయి.